ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా చెల్లెలేమీ ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకురాలేదు. అదృష్టం బాగుండి కేసు నుంచి బయటపడింది. ముందు లోపలికి తీసుకెళ్లాల్సింది పోయి హారతిచ్చి వేరే తిలకం దిద్దుతావా? అవేం అక్కర్లేదు, ముందు లోపలికి తీసుకెళ్ళు. రై, నువ్వు అసలు తనకు అన్నవేనా? అంత కష్టం నుంచి బయటపడ్డ చెల్లెలతో ఇలాగేనా నువ్వు మాట్లాడేది? మంచి మాటలు ఎలా మాట్లాడాలో అందరూ చెప్పేవాళ్లే. నీతి వాక్యాలు నీ దగ్గరే నేర్చుకోవాలి. మరి పోయి పని చూసుకో. నువ్వెవడివి నా ఇంటి విషయంలో తలదూర్చడానికి? నువ్వేమీ నా చెల్లెలు మొగుడివి కాదు కదా. ఇది నా ఫ్యామిలీ. ఇది నా అక్క ఇల్లు. నువ్వు అక్క అనగానే తోడబుట్టిన తమ్ముడివి కాలేవు, బంధువి కాలేవు. బావగారు, నా పుట్టింటి వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నాను. స్థాయి చూసుకొని మాట్లాడండి. ఏంటి చూసుకునేది? ఏంటి చూసుకునేది? నా చెల్లెల్ని బండి మీద ఎక్కించుకొని తిప్పి తన చుట్టూ తిరుగుతుంటే కాబోయే మా బావగారు ఇంటికొచ్చి గొడవ చేశారు కదా. నువ్వు మర్చిపోయావా? అప్పుడున్నావు కదా. వీడి వల్ల రేపు నా చెల్లికి పెళ్లి కాకపోతే జీవితాంతం దోషం ఉన్న ఆడదానిలా, వీడితో తిరిగి పాడైపోయిన స్త్రీలా ఇంట్లోనే పడుండాలి. అప్పుడు అందరూ తనని ఏమంటారో తెలుసా? నా గురించి నువ్వు ఎన్నైనా అను, పడతాను. కానీ తులసిని ఏమైనా అన్నావో ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కొడతావా? చెప్పుతావా? ఏం చేస్తావు? నువ్వింకా నోరు జారితే నాలుక చీరేస్తాను. ఏంట్రా బెదిరిస్తున్నావు? ఏంట్రా? సంతోష్ అన్నయ్య, సంతోష్ దయచేసి ఆపండి. మా అన్నయ్య నన్ను అంటాడు, పడతాను, తిడతాడు, భరిస్తాను, కొడితే సహిస్తాను. మధ్యలో మీకేంటి? నేను కష్టాల్లో ఉంటే వచ్చి సహాయం చేశారు. దానికి థ్యాంక్స్. దయచేసి వెళ్ళండి.